మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహబూబాబాద్ రాళ్లవాగు నీటి ప్రవాహంలో అరుగులు గల్లంతయ్యాయి. శివారు ఈదురుపోసరపల్లి రాళ్లవాగులో డీసీఎం గల్లంతైంది. డీసీఎంతో పాటు వరదల్లో 6గురు గల్లంతయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జాబిల్లో ఉన్నాడు ఒకడు కొట్టుకోపోతా సార్. లైట్ ఏంటి సార్, లైట్ ఏంటాడు. ఇక ఇదే ప్రాంతంలో తాజా పరిస్థితిని మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. సార్, నిన్న రాత్రి 8 గంటల ప్రాంతం లోపల డీసీఎం లో ఉండి తాళపుష్పల్ రోడ్డు ద్వారా క్రాస్ చేయడానికి ప్రయత్నించగా వెంటనే అక్కడ వాగులో చిక్కుకొని డీసీఎం బోల్తా పడడం, వెంటనే అందులో ఉన్నటువంటి 5గురు కూడా గల్లంతయ్యారు. వాళ్ళ అరుపులు విన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి పోలీసులు కూడా వెళ్లలేని రీతి లోపల భారీగా ప్రవాహం ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమాచారం అందించారు. దాదాపు 10 గంటల ప్రాంతానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 12 గంటల వరకు పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అందులో 4గురిని అయితే రెస్క్యూ చేయడం జరిగింది. అయితే మరొకరు గల్లంతైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఈ 4గురు కూడా అక్కడ డీసీఎం బోల్తా పడ్డ పక్కనే భారీ వృక్షం ఉండడంతో ఆ వృక్షం వద్ద వాళ్ళు ఆ వృక్షాన్ని పట్టుకొని దాదాపు 3 గంటల సేపు నరకయాత్ర అనుభవించారు. అయితే వీళ్ళని మాత్రం కాపాడగలరు. ఒక్కరు గల్లంతే మృతి చెందినట్లు కూడా అధికారులు ధృవీకరించారు. ఇక వరద ప్రవాహం తగ్గిన తర్వాత మృతదేహం కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ ప్రమాద ఘటనలో డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యము తన ఒక అత్యుత్సాహం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తున్నారు. ఇట్లాంటి ఘటనలు చేస్తే ప్రాణాలు పోతాయంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏమన్నారు? థ్యాంక్ యూ వేణు.